హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మా టర్నా వ్లాగ్స్. మా పెళ్లి రోజున మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాము అనేది నా ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నానండి. ఇప్పుడు నైట్ వచ్చేసి మేమైతే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్న ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. ఇది నైట్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది ఎక్కడుంది ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 6:30 అయిందనమాట. అంటే మార్నింగ్ అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ తర్వాత అలా ఆర్కే బీచ్కి వెళ్ళి ఆర్కే బీచ్ నుంచి వస్తూ ఇది నైట్ టైం ఉండే ఫుడ్ కోర్ట్ అనమాట. అంటే స్ట్రీట్ ఫుడ్ అంటారు. ఇది మాకు వైజాగ్లో వచ్చేసి సెంట్రల్ పార్క్ ఎదురుగా ఉంటుందండి. ఈ ఫుడ్ కోర్ట్ అయితే నైటే స్టార్ట్ అవుతుందండి. నేను కూడా వైజాగ్ వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, అలా అయిపోతుంది. ఈరోజు మీ అందరితో ఈ నైట్ ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుంది షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో తీసేసాను. అలాగే మేము కూడా చాలా ఎంజాయ్ చేసామండి. చాలా రకాల ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, నేను ప్రతిదీ మీకు వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా ఏది స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఈ నైట్ ఫుడ్ కోర్ట్లో అయితే మనకి లస్సీ కానివ్వండి, అలాగే టిఫిన్స్, ఆ నాన్ వెజ్ ఫ్రీలకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఒకవైపు ఒకటి ఉంటే ఇంకొక వైపు ఇంకొకటి అనమాట. ఏది మిస్ చేయకూడదు అని చెప్పి ఫోన్ అయితే నేను అటు ఇటు తిప్పుతా అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 5 స్టార్ రెస్టారెంట్ అనే చెప్పుకోవచ్చండి. అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇన్ని రోజులు నేను రాకుండా మిస్ అయ్యానా అని అనిపించిందండి. టేస్ట్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఈ ఫుడ్ కోర్ట్లో మేమైతే ఏం టేస్ట్ చేసామో, ఏం ఇంటికి పిల్లల కోసం తీసుకెళ్ళామన్నది కూడా చూపిస్తానండి. అంటే పిల్లలు మాతో రాలేదు, మధ్యాహ్నం వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని చెప్పి పిల్లలు అయితే నైట్ మాతో రాలేదు. వాళ్ళ కోసం కూడా కొంచెం అయితే మేము పార్సిల్ తీసుకుని వెళ్ళామండి. అలాగే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, షవర్మా. ఈ ఫుడ్ కోర్ట్లో అయితే ఎక్కువగా ఈ షవర్మా అనేది ఉందన్నమాట. ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా నేను వీడియో తీసానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే కొలది కూడా నేను ప్రతిదీ మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడైతే ఎన్ని రకాల మోమోస్ ఉన్నాయో చూడండి. అలాగే ఇది వచ్చేసి రాయలసీమ రుచులు అనమాట. అలాగా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క టిఫిన్ ఐటమ్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి. అలాగే ఇక్కడికి వచ్చేసి కబాబ్స్ అనమాట. ఈ కబాబ్స్ వచ్చేసి చాలా రకాల ఫ్లేవర్స్తో మనకైతే కబాబ్స్ ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్ళే కొలది చూపిస్తానండి. కలర్ఫుల్తో ఈ కబాబ్స్ అన్నీ కనిపిస్తాయి. ఒక్కసారి ఇక్కడ చూసామంటే ఇంకా నాన్ వెజ్ అంటే బాబో ఇన్ని రకాలు ఉన్నాయా అనిపిస్తాయి. ఇక్కడ కూడా షవర్మాయే ఉన్నాయి చూడండి. చికెన్ షవర్మా అనమాట. ఈ చికెన్ షవర్మా అంటే ఏంటో అనేది నాకు ఈ ఫుడ్ కోర్ట్లోకి వచ్చే వరకు కూడా ఎప్పుడు నేను పేరు కూడా వెళ్ళలేదండి. నేను చెప్పాను కదా, ఎక్కువ ఫుడ్ కోర్ట్లో అయితే షవర్మాస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి, అందుకే నేను అది చూపిస్తున్నాను చూడండి. అలాగే చికెన్ ఫ్రాన్స్ పకోడీ, చికెన్ పకోడీ, ఇంకా అన్ని రకాలునండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ నాన్ వెజ్లో మనకి లేని ఐటమ్ అంటే ఇక్కడ ఏమీ ఉండదన్నమాట. అలాగే మనకి బిర్యానీలు కానివ్వండి, దమ్ బిర్యానీలు అన్నీ ఉన్నాయన్నమాట. చికెన్ కబాబ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే ఫ్రాంకీస్ కానివ్వండి, ఇంకా అది ఇదని లేదండి. ప్రతిదీ మనం ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చామంటే టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారా, తండూరి అయితే ఒక పక్కన గ్రిల్ అవుతుంది, ఇంకొక వైపు అయితే కబాబ్ అయితే రెడీ చేస్తున్నారు. కబాబ్స్లో చూసారా మీకు గ్రీన్, రెడ్ అలాగే వైట్ కలర్స్లో మనకి ఆ కబాబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి కావాలని ఆర్డర్ ఇస్తే ఆ కబాబ్స్ అయితే అప్పటికప్పుడు గ్రిల్ చేసి అయితే మనకైతే ఇస్తారండి. అలాగే ఇక్కడ వచ్చేసి వైజాగ్ బార్బిక్యూ పులావ్ అంట. ఇది కూడా ఫేమస్సే అన్నారు. అంటే నేను ఏంటంటే ప్రతిదీ ముందైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసుకుని వెళ్ళిపోతున్నాము. మనకి కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు తినలేనిది ఏది అన్నా కనిపిస్తే అది తీసుకుందాం, ముందు చూసుకుంటా వెళ్ళిపోదామని చెప్పి ముందైతే ఏమీ తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఎప్పుడు తినేవి ఇక్కడికి వచ్చి కూడా అవే తింటే ఏం బాగుంటుంది చెప్పండి. కొంచెం డిఫరెంట్గా వెరైటీగా అనిపించింది తిందాము అని చెప్పి మేము చూసుకుంటా వెళ్ళి చివరిలో నాకు కావాల్సింది అయితే మేము అయితే తీసుకుని తిన్నామండి. ఏం తిన్నాము ఏంటనేది కూడా ఈ వీడియో చూపిస్తాను. ఇక్కడైతే గోలీ సోడాలు ఉన్నాయి చూడండి, అలాగే ఫలోడా, ఇంకా అన్ని రకాలునండి. లేని ఐటమ్ అయితే ఏమీ లేదనమాట. చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడైతే పుల్కాలు అయితే
ప్రతి ఒక్కరికి 5 పుల్కాలు ఫ్రీ అని చెప్పి అయితే పెట్టారండి. మరి 5 పుల్కాలు ఏదైనా తింటే ఇస్తారో మరి ఏంటో తెలీదు. నేనైతే పుల్కా అయితే తినలేదు. ఇప్పుడైతే నాన్ వెజ్ ఫ్రీల కోసం చూపిస్తున్నాను చూడండి ఎన్ని రకాల నాన్ వెజ్ ఉన్నాయో. అంటే సీ ఫుడ్ అనమాట. సీ ఫుడ్ ఉంది, అలాగే కబాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి కదండి. అలాగే ఇక్కడ వచ్చేసి కూల్ పాయింట్, అంటే ఇన్ని తిన్న తర్వాత కూల్గా ఏదో తాగాలి కదా, ఎక్కడికక్కడ అవే ఉన్నాయండి. పలోడా ఉంది, గోలీ సోడాలు ఉన్నాయి, జ్యూస్లు ఉన్నాయి. అలాగే మనకి వెజ్ తినే వాళ్ళ కోసం కూడా ఇక్కడ పానీపూరి ఉంది, అలాగే పావ్ బాజీ ఉంది, అలాగే చాలా రకాల టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మలై పూరి అనమాట. మనకి అన్నీ కూడా లైవ్లో చేసి అయితే ఇస్తున్నారండి. ఇక్కడ వెజ్ మోమోస్ ఉన్నాయి, చికెన్ మోమోస్ ఉన్నాయి, చాలా రకాల మోమోస్ అయితే. మోమోస్లో కూడా చాలా రకాలైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చూసాను అనమాట. అలాగే ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అలాగే సీ ఫుడ్ కూడా ఎక్కడికక్కడ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే చేపలకి అలా మసాలా పెట్టించేసి మనకి చూపిస్తున్నారు. మనకి ఏ ఫిష్ కావాలి అంటే ఆ ఫిష్ తీసుకుంటే అప్పటికప్పుడు అయితే మనకి గ్రిల్ చేసి అయితే ఇస్తున్నారండి. ఇక్కడైతే మోక్టైల్స్ ఉన్నాయి, అలాగే ఆ పక్కన వచ్చేసి మళ్ళీ షవర్మాయే ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట ఈ పేరు విన్నాను. షవర్మా అంటే ఏంటో అనుకున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. అలాగే ఇక్కడ చూసారా కొబ్బరి పువ్వులు అండి. కొబ్బరి పువ్వులు కూడా అమ్ముతున్నారు, అంటే సలాడ్ కింద చేసి మనకి ఇస్తారనమాట కొబ్బరి పువ్వు కావాలంటే. అలాగే ఇక్కడ వచ్చేసి స్నాక్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వెజ్ వాళ్ళ కోసం టిఫిన్స్ అనమాట. మనకి ఇడ్లీ కానివ్వండి, పూరి కానివ్వండి అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఇంకొక షవర్మా అనమాట, ఇంకొక ఫిష్ అన్నీ కూడా మసాలా పట్టించేసి ఉంచారండి. ఇంకా నాన్ వెజ్ ఫుల్గా, అంటే ఇదంతా కూడా 1 కిలోమీటర్ ఉంటుందండి. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ప్రతి కౌంటర్లో ఏదో ఒక నాన్ వెజ్ ఏదో ఒకటి ఉందన్నమాట. ఇక్కడైతే ఆమ్లెట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనమాట. ఆ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది ఏంటనేది నేనైతే తీసుకున్నాను. మీకు ఆ చివరిలో నేను వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడు కూడా కొంచెం వీడియో అయితే తీస్తానండి. ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంటే ఏంటనేది నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట. అంటే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంది, గువా ఉంది, ఆరెంజ్ ఉంది, అలాగే చాలా ఫ్లేవర్స్లో కుల్ఫీలు కూడా ఉన్నాయి. ముందు ఐస్ క్రీమ్ తీసుకుంటే కరిగిపోతుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా వెళ్ళే ముందు అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు అతనితో అన్ని వివరంగా అడిగాను అనమాట. అవన్నీ కూడా నేను మీకు వీడియోలో చివరిలో చూపిస్తాను. అలాగే ఇక్కడ చూసారా ఫుల్జర్ సోడా అనమాట. నేను ఇంతకుముందు తాగినప్పుడు మీకు చూపించాను కదా. అలాగే దమ్ టీ కూడా తాగినప్పుడు మీకు ఒకసారి చూపించాను కదా. ఇక్కడ దమ్ టీ ఉంది, మట్కీ చాయ్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయండి. అసలు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనమాట. ఏదైనా పార్టీ ఇవ్వాలన్నా సరే ఈ నైట్ ఫుడ్ కోర్ట్కి తీసుకుని వచ్చేసి ఏదైనా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకి బడ్జెట్లో పార్టీ కూడా పూర్తవుతుందండి. అలాగే జనాలు కూడా ఫుల్గా ఉన్నారండి. ఈరోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు. ప్రతిరోజు ఇలానే ఉంటుందంట మా వారైతే అన్నారు. ఇక్కడ వచ్చేసి అప్సరా బాదం పాలు అనమాట. ఈ నైట్ ఫుడ్ కోర్ట్లో ఈ అప్సరా బాదం పాలు అనేది చాలా ఫేమస్ అండి. అంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి నేను కూడా తీసుకున్నాను. చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. అలాగే ఇప్పుడు మేము వచ్చేసి షవర్మా తీసుకుంటున్నాము. మీకు ఇందాక నుంచి షవర్మా అన్నాను కదండి. షవర్మా అంటే ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది చికెన్ అనమాట. చికెన్ ఒకవైపు గ్రిల్ అవుతూ ఉందన్నమాట. అంటే చికెన్లో బోన్ తీసేసి దాన్ని ఒక రాడ్కి అయితే గుచ్చేసి ఉంచారండి. ఆ రాడ్ అయితే అటు ఇటు తిప్పుతుంటే మనకి వెనకాల నిప్పులు వస్తున్నాయి అనమాట. దానికి అది అలా గ్రిల్ అవుతుంది. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనకి మటన్ కీమా ఎలా ఉంటుంది అలా కీమా లాగా కొట్టేసి ఉంచారండి. నేను మీకు అదే చూపిస్తున్నాను చూడండి. తర్వాత రుమాల రోటి తీసుకున్నారు. కొంచెం మంది అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అనమాట. కొంచెం మంది అయితే మనకి పుల్కాలు అనమాట, పుల్కాలు కాలుస్తున్నారు. వీళ్ళైతే రుమాలి రోటీ అని చెప్పారండి. అక్కడ వెనకతల మనకి గ్రిల్ అవుతుంది కదా, అంటే అదంతా కూడా మనకి నిప్పుల్లాగా మంటలు వస్తున్నాయి అనమాట. దాన్ని పెట్టి ఇక్కడ రుమాలి రోటీ అయితే కాల్చారనమాట, అటువైపు ఇటువైపును. తర్వాత ముందుగానే మసాలా పట్టించేసి ఈ చికెన్ అయితే గ్రిల్ చేస్తారు అనుకుంటాను, అందుకే అంత కలర్ఫుల్గా ఉంది. దాన్ని కీమా కింద కట్ చేసి ఉంచారు కదా. ఇప్పుడు ఈ రుమాల రోటీని బాగా కాల్చిన తర్వాత ఇప్పుడు ఈ రోటీలో మయోనైజ్ వేసి తర్వాత టమాటా సాస్ అనుకుంటాను, అది నాకు రెడ్ కలర్లో కనిపించిందండి. అంతగా టేస్ట్ అయితే తెలియలేదు. అవన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ కీమా కింద కట్ చేసి ఉంచిన ఈ పీసెస్ని అయితే ఈ రోటీలో వేసేసి మళ్ళీ మయోనైజ్ వేశారు. మళ్ళీ నాకు కొంచెం స్పైసీగా కావాలన్నాను, రెడ్ చిల్లీ సాస్ ఏమో మళ్ళీ కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసి వీటిని ఇలాగా రోల్స్ కింద చేసేసారండి. అంటే ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేని తిందాము అని చెప్పి వచ్చాం కాబట్టి మేమైతే ఈ షవర్మా అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం టేస్ట్
చేశానండి. ఇంకా చాలా చాలా నచ్చేసిందనమాట. ఈ షవర్మా ఒకటి వచ్చేసి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్లో నాకైతే కడుపు నిండిపోయింది, అంత బాగా నచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసి సీ ఫుడ్ ఉంది, అలాగే చికెన్ అన్నీ కూడా ఉన్నాయి. మా వారైతే ఇక్కడ కౌజు పిట్ట తీసుకుని అది అప్పటికప్పుడు మనకి కాల్చిస్తారనమాట. అదే కాలుస్తున్నారండి. అంటే మనకి ముందుగా మసాలా పట్టించేసి ఉంచుతారు, మనం ఏది కావాలంటే ఆ పీస్ తీసుకువెళ్ళి అది గ్రిల్ చేసి ఇస్తారండి. అలాగే ఇక్కడ చాలా రకాల కబాబ్స్ కూడా ఉన్నాయి. కౌజు పెట్ట వచ్చేసి ఒక పీసు అంటే ఒక పెట్టే అన్నారు, అది వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారండి. కౌజు పెట్ట అయితే నేను తినను, మా వారికి అయితే ఇష్టం, ఆయన టేస్ట్ చేశారండి, చాలా బాగుంది అని చెప్పారు. అలాగే ఇక్కడైతే చాలా రకాల కబాబ్స్ కూడా ఉన్నాయండి, చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశారేమో అని అయితే నాకు అనిపించింది. అయినా ఇంకా ఎప్పుడో బయటకు ఒకసారి కదా వచ్చేది, పోన్లే అనేసి ఇంకా నేనైతే ఈ రోజైతే ఏమీ లిమిట్ పెట్టలేదనమాట. నచ్చింది అయితే తీసుకుని అయితే తినేసాము. మా వారైతే కౌజు పెట్ట పార్సిల్ తీసుకున్నారండి, ఇక్కడ తిన్నని చెప్పి ఇంటి దగ్గర తింటామని చెప్పి. అలాగే మాకు కావాల్సినవి మేము తీసుకున్నాము. ఇప్పుడు పిల్లల కోసం కూడా ఎప్పుడు వారు తీసుకుని ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక్కడైతే మోమోస్ అయితే తీసుకుంటున్నాము. చికెన్ మోమోస్ అనమాట. మోమోస్ కూడా మేము ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి. ఇక్కడ మోమోస్ వచ్చేసి బాయిల్డ్ మోమోస్ ఉన్నాయి, ఫ్రైడ్ మోమోస్ ఉన్నాయి. మేమైతే బాయిల్డ్ మోమోస్ బాగుంటాయేమో అని చెప్పి అది తీసుకున్నాము. అంటే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, ఇప్పుడు తినుంటే ఏది టేస్ట్ బాగుంటుంది అనేది తెలిసేది. అంటే మాకు బాయిల్డ్ మోమోస్ అంటే ఏం లేదండి, పిండిని బాయిల్ చేసి దాంట్లో చికెన్ పెట్టి బాయిల్ చేసి మనకి సాసులు వేసి అయితే ఇచ్చారండి. అలాగే ఈ మోమోస్ వచ్చేసి 5 మోమోస్ ఉన్నాయి, 60 రూపీస్ తీసుకున్నారు. అలాగే ఫ్రైడ్ మోమోస్ అయితే 70 రూపీస్ అంట. అలాగే ఇక్కడ మేము వచ్చేసి గోలీ సోడా తాగుతున్నాం చూడండి. మా చిన్నప్పుడైతే గోలీ సోడా ₹1 వచ్చేది. ఇప్పుడు ఇక్కడ గోలీ సోడా వచ్చేసి 30 రూపీస్ అన్నారండి. అది మేము తాగిన తర్వాత రేట్ అడిగాము, అయితే ముందైతే ఒక 10 రూపీస్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ తర్వాత ఆవిడ వచ్చేసి 30 రూపీస్ చెప్పిందండి. ఆ గోలీ సోడా అయితే ఆశ్చర్యపోయాము. అంటే ₹1 ఉండే గోలీ సోడా ఇప్పుడు ₹30 అయిపోయిందా అనిపించిందండి. అలాగే ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం మళ్ళీ మేము ఎగ్ నూడిల్స్ అయితే తీసుకున్నాము. మోమోస్ నూడిల్స్ కూడా పిల్లల కోసం తీసుకున్నాము. అలాగే షవర్మా కూడా చెరొకటి తీసుకున్నామండి. ఇంకా చివరిలో వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తీసుకుందాం, ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కదా, ఇది కూడా టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో ఫ్లేవర్లో ఉంది. అంటే మ్యాంగో ఫ్లేవర్ కాదండి, మ్యాంగోలోనే దాని లోపల పల్ప్ అంతా తీసేసి ఐస్ క్రీమ్ పెట్టి ఉంచుతారంట. అలాగే గువా ఉంది, అంటే జాంకాయ అనమాట. అలాగే ఆరెంజ్ ఉంది. మేము వచ్చేసరికి ఈ 3 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ వాటర్ మిలన్ ఇవన్నీ అయిపోయాయంట. అయితే అతను వచ్చేసి మ్యాంగో వచ్చేసి 150 రూపీస్ చెప్పాడండి. ఈ జాంకాయలో అయితే 100 రూపీస్ చెప్పాడు. ఆరెంజ్లో ఉన్న ఐస్ క్రీమ్ అయితే 70 రూపీస్ చెప్పాడండి. అంటే ఆరెంజ్లో ఫ్లేవర్స్ అయితే కాదండి, ఒరిజినల్ ఫ్రూట్లోనే దాని లోపల పల్ప్ తీసేసి ఐస్ క్రీమ్ పెట్టి ఇలా దాన్ని మనకి గడ్డ కట్టిస్తారనమాట. అయితే మేము జాంకాయ తీసుకున్నామండి. జాంకాయ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అంటే మ్యాంగో 150 అన్నాడు. టేస్ట్ ఏది ఎలా ఉంటుందో తెలీదు. అయితే ఈసారికి జాంకాయ తీసుకుందాం అంటే ఫస్ట్ ఆరెంజ్ తీసుకుందాం అంటే అతను అన్నాడు మ్యాంగో కానీ జాంకాయ కానీ తీసుకోండి మేడం, చాలా బాగుంటుందని చెప్పాడు. అయితే ఇలా పార్సిల్ చేసిన తర్వాత 40 మినిట్స్ వరకు ఏమీ కరిగిపోదు, బాగానే ఉంటుందని చెప్పాడండి. మేము వచ్చేసి ఇక్కడ టౌన్ నుంచి మధురవాడ వెళ్ళాలంటే కూడా మాకు ఒక 1/2 అవర్ అయితే టైం పడుతుంది. ఇంకా పిల్లల కోసం తీసుకున్న పార్సిల్స్, మా వారి కోసం తీసుకున్న పార్సిల్ తీసుకుని ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయామండి. మళ్ళీ ఐస్ క్రీమ్ కరిగిపోతుందని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నేను ఐస్ క్రీమ్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది ఏంటని మీరు కూడా తెలుసుకోవాలి కదా. చూసారు కదా, జాంకాయనండి, చుట్టూ మనకి అంచంతా కూడా జాంకాయ కనిపిస్తుంది. ఆ లోపల వచ్చేసి కొంచెం మాత్రం ఐస్ క్రీమ్ అయితే ఉంది. అయితే నేను ఇది నెక్స్ట్ డే కట్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ డీప్లో పెట్టేసాము. ఆ రోజు బాగా నైట్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ డే కట్ చేస్తున్నానండి. ఇంకా డీప్లో పెట్టేయడం వల్ల ఈ జాంకాయ మొత్తం అంతా కూడా గట్టిగా అయిపోయింది, కొంచెం కట్ చేయడం కూడా కష్టమైందండి. ఎలా అయితే 4 పీసెస్ అయితే కట్ చేసి నా పీస్ అయితే నేను తీసుకుని టేస్ట్ చేస్తున్నానండి. నాకైతే అంతగా నచ్చలేదు, ఆ జాంకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలిసిందనమాట ఐస్ క్రీమ్ కన్నా కూడాను. ఎలా అయితేనో కొన్న తర్వాత పడేలేం కదా, ఎలా అయితేనో తినేసానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వైజాగ్ ఫుడ్ కోర్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.